ఉగాది పండగ వేళ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం బోసిపోతుంది. వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నప్పటికీ ఎలాంటి అలంకరణ, ప్రత్యేక ఏర్పాట్లు లేక వెలవెలబోతుంది. అధికారుల అత్యుత్సాహం, ఆర్భాటాలు తప్ప ఆలయ సాంప్రదాయాలు పాటించడం లేదు. ఉగాది పర్వదినంతో పాటు వసంతపక్ష శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటికీ ఆలయ అలంకరణ చేయలేదు. భద్రాది ఆలయం అలంకరణ లేక సాధారణ రోజులాగానే కనిపించడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. దేవస్థానం ఎప్పుడూ ఇంత కళావిహీనంగా లేదని పెదవి విరుస్తున్నారు. భద్రాది ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి అలంకరణలో చేయకుండా ఆలయాన్ని గాలికి వదిలేశారు. శ్రీ స్వామివారి గోశాల వద్ద పూజ జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఈరోజు ఉగాది ఇంత మంచి పర్వదినాన ఆలయానికి అలంకరణ ఎందుకు చేయట్లేదు? అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దక్షిణ భారతదేశ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల దేవస్థానం గత కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారింది. అట్లాగే అధికారుల నిర్లక్ష్యానికి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారుతూ వస్తుంది. ఇవాళ ఉగాది పర్వదినం. ఇవాళ నుంచి సరిగ్గా వారం రోజుల్లో శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుల వారి వివాహ మహోత్సవం జరగబోతుంది. తెల్లారి పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి పక్క. కానీ ఉగాది పర్వదిన సందర్భంగా గుళ్ళో ఉండాల్సినటువంటి ఆధ్యాత్మిక శోభ ఇవాళ మిస్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. వచ్చేటువంటి భక్తులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినోత్సవం సందర్భంగా భద్రాచలం సీతారామస్వామి దేవస్థానాన్ని అందంగా అలంకరిస్తారు, ముస్తాబు చేస్తారు. మామిడి తోరణాలు కట్టడంతో పాటు కొబ్బరి ఆకులతో అలంకరణ చేస్తారు. అట్లాగే నిండుగా పూలమాలలు, పూలు తీసుకొచ్చి స్వామివారి ధ్వజస్తంభం నుంచి మొదలు పెడితే బయట వరకు ఉన్నటువంటి అన్ని మండపాల్లో ఉన్నటువంటి దర్వాజాలతో పాటు అన్ని వైపుల నుంచి కూడా పూలతో అందంగా అలంకరించి ఒక ఆధ్యాత్మిక శోభను, ఒక పండుగ వాతావరణాన్ని లభించేలాగా దేవస్థానాన్ని ముస్తాబు చేస్తారు. కానీ ఈ సంవత్సరం ఏమైందో ఆలయ అధికారులకు మరి వాళ్ళ మధ్య సమన్వయం లోపించిందా, లేకపోతే వరుస వివాదాల వల్ల జరుగుతుందా, కానీ ఇవాళ బోసిపోయి కనిపించింది దేవస్థానం. సాధారణ రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉన్నట్లు కనిపించడంతో భక్తులు ఒక నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఉగాది పర్వదినం రోజున శ్రీరామచంద్రుని దర్శించుకునేందుకు భద్రాచలం వస్తారు. ఇవాళ కూడా వేల మంది భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి దర్శనం చేసుకునేందుకు క్యూ కట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ సందర్భంలో దేవాలయంలో అలంకరించడంలో అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యం అనేది భక్తుల కొంత అసహనానికి గురయ్యారు. ఈ రకంగా ఎందుకు ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా భక్తులు మాట్లాడుకోవడం కనిపించింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయి ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా అలంకరణ కనిపించలేదు. స్వామివారి ఆలయం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభ, పండుగ శోభ సంతరించుకోవాల్సి ఉంది. ఎందుకంటే సరిగ్గా వారం రోజుల లోపలే నవమి కూడా ఉంది. ప్రతి ఏటా జరిగేటువంటి తంతే అయినప్పటికీ ఈసారి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహించారు, దీని వెనుక కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ మొత్తంగా వచ్చినటువంటి భక్తులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలలో ఉండేటువంటి గుళ్ళల్లో కూడా ఇవాళ అందంగా అలంకరణ చేసి, ముస్తాబు చేసి, పచ్చని తోరణాలు, మామిడాకులతో అలంకరించి స్వామివారి అన్ని దేవాలయాలు దర్శనం ఇస్తున్న సందర్భంలో ఒక భద్రాచల దేవస్థానం లాంటి ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం, రాష్ట్రానికే వన్నె తెచ్చినటువంటి దేవస్థానంలో ఈ రకమైనటువంటి అధికారుల నిర్లక్ష్యాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. మొత్తంగా ఇవాళ ఉగాది పర్వదిన రోజు ఉండేటువంటి సాధారణంగా ఉండేటువంటి శోభ రామాలయంలో మిస్ కావటం, అది ఇవాళ వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్న సందర్భంలో ఆ పవిత్ర శోభ మిస్ కావటం పట్ల మాత్రం ఆ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కరెక్ట్ చేసుకోవాలని, దీని మీద విచారణ జరిపించాలని కూడా కోరుతా ఉన్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.